హలో అండి, నమస్కారం అండి. ఇవాళ జొన్న పిండితో చెక్కీలు చేసి చూపించబోతున్నానండి. ఇదిగోండి, ఈ గ్లాస్తో గ్లాసు నీళ్ళు పెట్టుకున్నాను. గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి. ఇగో పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం చెదగొట్టానండి. అయినంత వరకు ఎండుమిరగాయలు తగ్గించి వేయటానికి చూస్తానండి. మనం సువిధా ఉంది కదండి, సాధనం ఉన్నప్పుడు ఈ మాకు ఎవరో ఆర్డర్ ఇచ్చారండి చేయమని, దాని గురించి చేస్తున్నామండి. చెక్కీలు శనివారం ఎత్తామండి. మన ఆంధ్ర వాళ్ళు కొంచెం సెంటిమెంట్ ఎక్కువ కదండి, అందుకు అయితే నేను నువ్వులు వాడతానండి, పెసరపప్పు అసలు వాడనండి. కానీ వాళ్ళు పెసరపప్పు వాడుతున్నాను. ఇంకా ఉప్పు ఇంగు కూడా వేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో ఇంగు కూడా మంచిదండి మనిషికి, అందుకే ఇంగు కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇవ్వండి, అంటే అన్ని రకాలు రాగి పిండితోని ఈ అన్నిటితోని నిన్న కొర్రలతో చేసి సాములతో చేసామండి. జంతికలు చాలా బాగా వచ్చినాయండి. మళ్ళీ మినిట్స్ ఏంటంటారు అట్లంటే మినిట్స్ అని వాటితో చేసానండి. నేను జంతికలు శాంపుల్ అయితే చూపించాం, బాగున్నాయండి. వాళ్ళు చేసేయమన్నారు, అందుకు 2 కేజీలు చొప్పున చేయడానికి చెప్పారండి. అది కొద్దిగా ట్రై చేస్తున్నానండి. అది మీకు చూపిందాము, అందరూ చూపించారు, నేనేం చూపించాలని అనుకున్నానండి. కానీ వాళ్ళు అన్నారు చూపిస్తే మంచిదే కదా మీరు అన్నారు, అది చూపించామండి. ఇందులో జీలకర్ర పచ్చిమిరకాయలు చెదగొట్టాను కదండి, చెక్కీలకే కదా కొంచెం వేసానండి. కొంచెం వాము కూడా వేద్దామండి ఇందులో, దీనితోడు. ఇదిగోండి, కొద్దిగా వాము వేద్దాం, ఎక్కువైనా సేదు ఉంటుందండి. ఇంగు నేను కావాలని వేసుకుంటున్నానండి, అందరికీ నచ్చదు ఇంగు వాసనండి. ఇంగు అండి, ఉప్పు తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువ అవ్వకూడదు ఎప్పుడునండి. అదిగోండి పెసరపప్పు వేస్తున్నాను. పెసరపప్పు వేసానండి. మన వాళ్ళు ఎక్కువ పెసరపప్పు పేస్ట్ పడతారండి. నేనైతే నువ్వుల మీద చెయ్యాలనుకుంటాను. ఎక్కువ నువ్వులు మంచిది కాబట్టి అండి, మనకి నువ్వులు ఎక్కువ వాడాలని నా సిద్ధాంతం అండి. ఎప్పుడైనా సరే ఇలా కలుపుకుని కొద్దిగా ఒక్క బూందండి, అంటే ఒక్క సొక్క నీళ్ళు మన చేతి మీద వేసుకుని ఉప్పు చూసేసుకోవచ్చండి. సరిపోయిందండి. కారంగా ఉంది. జంతికలు అయితే బాగా రావాలి, అప్పడాలు అయితే. ఏదైనా కరెక్ట్ ఉంటేనే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఏదైనా అన్నీ సరిగ్గా ఎత్తేనే కదండి బాగుండేది. ఇదిగోండి, ఇప్పుడు ఇదిగోండి పిండి వేసేస్తున్నానండి. జొన్న పిండి అయితే తగ్గించానండి గ్యాస్. గ్లాస్ ఎక్కువ అయితే గ్లాస్ పెట్టి కదుపుకుంటామండి, తక్కువే కదండి మనం ఇలాగ గరిటతో అయినా దీన్ని మనం మెదాయించేసుకోవచ్చండి. ఎక్కువైతే మట్టి గ్లాస్ పెట్టి మెదాయించుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా నెయ్యి వేద్దామండి. ఇదిగోండి, కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇంట్లో నెయ్యి అండి మరి, అందుకని ఇబ్బంది లేదండి. బయట నెయ్యి అయితే కొంచెం భయం అండి. ఇప్పుడు ఇవాళ రేపు అన్నీ కలుషితాలే కదండి, అందుకండి. కరెక్ట్గా సరిపోయింది, చూసారండి నీళ్ళకి అదిని. నువ్వు వాసన అయితే వస్తుందండి, వేసాం కదా కొద్దిగా. ఇదిగోండి, మనం చేయి పట్టగలిగితే అప్పుడు దీన్ని మనం తీసి చేతితో కలుపుకుందామండి.
ఒక్క నిమిషం మూత ఎట్టి ఉంచుతానండి. ఇదిగోండి కింద ఆయిల్ రాసుకున్నామండి. చూడండి, ఇగో ఈ విధంగా పెట్టుకుని మనకి ఏ సైజు ఉండలు కావాలితే ఆ సైజు అండి. ఇది వేసండి. ఇగోండి ఇది ఎట్టి కొద్దిగా మీకు ఏ సైజు కావాలితే ఆ సైజు ఒత్తుకోవచ్చండి. ఇదిగోండి ఇది ఆయిల్ తక్కువ లాగుతుందండి. మీకు తెలుసు కదండి, జొన్న రొట్టెలు తింటున్నాం మనం అందరం. ఆ విధంగా కూడా మన ఇప్పుడు పిల్లలకి సాయంత్రం టిఫిన్ల కింద ఇడ్లీ కింద అట్లా మనకు కూడా అండి ఇది ఇలా ఒత్తేస్తుందండి. పెద్ద కొలితే పెద్ద, చిన్న కొలితే చిన్న. అండి కొంచెం లావు వస్తే ఒకసారి నాకు ఈ పక్కది కొంచెం పెద్ద లావు అనిపించిందండి. ఇవ్వండి ఇలా కావాలితే ఒక నొత్తి పెడితే అయిపోయిందండి. ఇంకేంటి ఇవ్వండి ఇవ్వండి. అసలు నేను పెసరపప్పు ఎందుకు వేసానంటే శనివారం నేను ఇచ్చి రోజండి, ఆ రోజు తింటారో లేదని పెసరపప్పు వేసాను. లేకపోతే నువ్వులు అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి ఇడ్లీ. ఇదిగోండి ఇదే విధంగా కనవాడిని కూడా ఇదిగోండి చూసారండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలా తీసుకుని పక్కన పెట్టుకుందాం అండి. ఇదిగోండి ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో. ఈ ఆయిల్లో వేపేసుకోవడమేనండి, అంతే. చూపించనా చూపించనా. ఇదిగోండి నూనె కొంచెం మరగాలండి. మరిగిన తర్వాత వేయాలి. ముందు జంతికలు వేసేయమండి, అందుకే అది అలా అది ఎలా ఉందో మెట్టు కింద. ఇదిగోండి అప్పుడు స్టవ్లో స్లో చేస్తేనండి. ఇప్పుడు నేను నూనె తక్కువ లాగుతుందండి ఇడ్లీకి, మన బియ్యం పిండి వాటికంటనే. ఇదిగోండి ఎంత బాగా పొంగుతున్నాయి చూసారండి. ఇప్పుడు మనకు అందరూ తినమంటున్నారు, ఇవే కదండి, ఈ ఆహారం గురించి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు టీవీలో న్యూస్లో ఎక్కడ చూసినా కూడా. ఇవే అండి రోజుకో రకం కానీ ట్రై చేసుకున్నా మనం అవుతుందండి. ఖాళీగా కూర్చున్న ఆడవాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు అందరూ కొనుక్కుంటున్నారు ఇవి ఎక్కువండి. అలాంటి బిజినెస్ కూడా చేసుకోవచ్చండి మీరు ఎవరైనా సరే ఖాళీగా ఉన్నవాళ్ళు. ఇదిగోండి ఈ విధంగా మీరు కూడా చేసి చూసుకోండి అని ఆశిస్తున్నానండి. నేను జొన్న పిండితో చేస్తున్నానండి. తర్వాత రాగి పిండితో కూడా జంతికలు చేయాలండి నేను. ఇదిగోండి ముందు వచ్చి నూనె మరిగిన తర్వాత కొంచెం తగ్గించుకోవచ్చండి గ్యాస్ అండి. ఇదిగోండి మనం కోరుకున్న జొన్న అప్పడాలు అంటారా చక్కీలు అంటారా తయారైన నూనె కూడా తక్కువలో అవుతుందండి. బియ్యం పిండిని పేలు చేసేసిందండి. ఇది బియ్యం పిండిని పేలండి. ఇట్లా నిజంగా ఎంత ఎలా ఉన్నాయంటే నేను ఎలా చెప్పలేనండి. మీరు చేసి చూసి కామెంట్ పెడితే నేను చెప్పగలను ఇదేనండి. ఇప్పుడు దీని తర్వాత నువ్వులు వేసేస్తానండి. ఇప్పుడు పెసరపప్పు వేసేసానండి, నువ్వులు వేస్తానండి. ఇప్పుడు చూపిస్తాను నువ్వులు వేసింది కూడా. సేమ్ ఇదే ప్రాసెస్ అండి, కాకపోతే నేను కారం వాడనండి. అదండి కారం తింటే కడుపులో మండుతుంది కదండి ఎవరికైనా అండి. కారం మనిషి పచ్చిమిరకాయలు వేసి నువ్వులు వేసి మీరు కూడా చేసి తింటారని ఆశిస్తూ చూపిస్తాను ఈ వంటకం అండి. దీని తర్వాత నువ్వులు కూడా ఒకసారి చూపిస్తాను, చూసేద్దాము. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచానండి. సేమ్ ఐటమ్ అండి, కాకపోతే నువ్వులు వేస్తానండి. మీకు తెలిసింది కదండి జొన్నలు ఎంత మంచిదోనండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా రానివ్వదండి. అన్నిటికి అన్ని విధాలుగా పనికి వస్తుందని మళ్ళీ చెప్పడం ఎందుకని ఖాళీ చూపిస్తున్నానండి. ఇవ్వండి ఇది వేసుకుని ఉప్పు వేసుకుని నువ్వులు వేసుకుని ఉప్పు వేసుకుని వంతుకు వంతండి, ఒక వంతుకు ఒక వంతు నీరండి. పెద్ద ఏమీ ఇది కాదండి, కాకపోతే మనం ఎన్నాళ్ళు బియ్యం పిండితో చేసుకుని తినటం చేత ఇవన్నీ వెనకబడిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ చాలా ముందుకు వచ్చి నీళ్ళండి అన్నీ. ఇదిగోండి ఇంత బియ్యం పిండిని పేల్చేసేస్తాయని నేను అనుకోండి. అంత చాలా బాగుంటాయండి. ఇదిగోండి వేసానండి. ఆ తర్వాత ఉప్పు వేసాను కదా, ఇది వేసాను. వాము ఇది ఇదిగోండి. నేను ఎక్కువ నువ్వులు నాకు ఇందాక పెసరపప్పు వేసాను కానీ నాకు అది మనసే అంత లేదండి. నాకు నువ్వుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అండి. ఇదిగో నువ్వులు కూడా ఇగో మనకు కావాల్సిన నువ్వులు వేసానండి. ఇదిగోండి నువ్వులు తింటుంటే పంటి కింద పడితే దాంతో బాగుంటుందండి. అందుకే నువ్వులు నేను అన్నట్లు కూడా వేస్తానండి. ఎక్కువ కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఇదిగోండి సేమ్ ప్రాసెస్ అండి. ఇంకని చూపించాను మీకు. ఇదిగోండి నెయ్యి కూడా వేసుకున్నాను కొద్దిగా అండి. కమ్మదనం వస్తుంది, గుల్లగా కూడా వస్తాయండి.
ఇదిగోండి అదే విధంగా ఉప్పుకునండి, ఇందాక ఎలా చూపించామో సేమ్ అలాగే ఉప్పుకుని వీటిని మెల్లిగా నొక్కేసుకుంటే చెక్కల్లాగండి. అవి అప్పడాలు అంటారు, కొన్ని దేశాల్లో చెక్కలు అంటారండి. ఇదండి ఇంకా అన్నిటికి చెప్పటం ఎందుకండి అనేసి మా వాడు తిడుతున్నాడు, అయినా సరే నేను చూపించానండి. నువ్వులతో చేసుకోండి మంచిదండి. పెసరపప్పు శనగపప్పు కంటే నువ్వులతో మంచిదండి. దీని తర్వాత జంతికలు చేస్తానండి, అవి చూపిస్తాను.